జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రవాణా శాఖలో ఇవాళ అవినీతి పాల్పడుతున్నటువంటి ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా డిటిఓ ఉన్నటువంటి బద్రునాయక్తో సహా డ్రైవర్ ఇద్దరు కూడా ఏకకాలంలో ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు డ్రైవర్తో సహా డిటిఓ ఉన్నటువంటి బద్రునాయక్ను అరెస్ట్ చేశారు. అయితే దాదాపు కొరుట్లకు సంబంధించి జేసీబీ వాహనానికి అనుమతి పత్రాలు ఇవ్వడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో 35,000కు పైగా లంచం అడగా ఇవాళ 22,000 రూపాయలు లంచం ఇస్తున్నటువంటి సందర్భంలో ఏకకంలో పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో అధికారి మాట్లాడుతూ ఎవరైనా సరే అధికారులు లంచం అడిగితే తక్షణమే ఏసీబీ అధికారులను సంబంధించాలని సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే జగిత్యాల జిల్లా ఆర్టీఓ ఆఫీస్లో డిటిఓ పట్టుబడడం అనేది ఒక కలకలం అయితే రేగుతోంది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో వర్షం దంచికొడుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం అయితే తీవ్రంగా కొడుతోంది. అయితే చిన్న వర్షానికి కూడా ఇటు చిన్న ఉన్నటువంటి గటేర్లు అలాగే డ్రైనేజీలు పొంగి పొరలడంతో వాహనదారులైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా జగిత్యాలలోని టవర్ సర్కిల్తో పాటు ఇటు తహసీల్ చౌరస్తా మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి ఇటువంటి సమస్యను తక్షణమే తీర్చాలి. మున్సిపల్ సిబ్బందితో పాటు మున్సిపల్ వాళ్ళు తక్షణమే ఆ చెత్తను తొలగిస్తే తమకి సమస్య తప్పుద్దని సందర్భంగా చెప్తున్నటువంటి సందర్భం.